హే గాయ్స్ 30 డేస్‌లో 1K ఛాలెంజ్ డే 5 అనమాట. ఇగ నేనైతే పొద్దున్నే లేచైతే మొంగాడుకున్నా. ఇగ మొంగాడుకొని నేనైతే యాపానికి స్టార్ట్ అయిపోయాననమాట. ఇయాలైతే పొద్దునెళ్ళినా యాపారానికి ఇయాల ఎటెళ్ళలేదు. ఇగ మా ఇంట్లో అయితే తీటపోరాలున్నారు. ఎందుకంటే ఇగ నేను పెట్టుకున్న మైక్‌లో అయితే రికార్డింగ్ డిలే ఇచ్చిననమాట. ఇగ రికార్డింగ్ తీసుకొని ఊర్లోకైతే ఎళ్ళిపోయినా. ఇగ గల్లీ అయితే చూడండి ఎంత చిన్నగుందో పాపం వీళ్ళు ఎలా బతుకుతారేమో తెలవదు. ఇగ ఆ గల్లీలో అయితే ఒక ఆమె అయితే పిలిచిందనమాట. ఇగ పిలిచి అర్ధ కిలో కుడుకలిచ్చింది. ఇగ అర్ధ చక్కెర పెట్టి పంపించేసిన అమ్మకు. ఇగ రెండో ఊర్లోకైతే ఎళ్ళినాననమాట. ఈ ఊరంతా తిరిగేసి ఇగ ఈ ఊర్లో అయితే 10 కిలోలేమో పడ్డాయి. ఇంకా రెండో ఊర్లోకెళ్ళినాననమాట. ఆ ఊర్లో అయితే అస్సలుగా పడలేదు. కిలో కూడా పడలేదు. మొత్తం తిరిగినా. ఇగ రెండో ఊర్లోకొచ్చి తిరగంగా అయితే ఒక ఆమె అయితే పిలిచింది. అర్ధ కిలో కుడుకలిచ్చింది. ఇగ నేనైతే పావు కిలో చక్కెర పెట్టినాననమాట. పెట్టేసి ఊరు మొత్తం తిరిగినా. ఇగ నాకైతే ఒకడు అప్పుడనమాట కంటికి. వాడిని చూసినాళ్ళ నాకు టెన్షన్ వస్తది. ఎక్కడ పోయినా అక్కడ వస్తాడనమాట ఆడు. నా కంటికి డేలా పడుతుంటాడు వ్యాపారం పోయినాల. మాకు కుడుకలు పడుడే కష్టం అంటే వాడు ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ తిరుగుతుండంటే ఎంత గ్రేటో చూడండి. ఇగ వాడు తీసుకుపోయేది 20 కిలో 30 కిలో కాదు. దాదాపు క్వింటాల్ పైన తీసుకుపోతాడనమాట కుడుకలు. ఇగ నేనైతే ఒక దగ్గర చెట్టు కిందకి వచ్చి అయితే కూర్చున్నాననమాట. ఇగ కూర్చొని చెప్పులు మొత్తం తీసేస్తున్నా చూడండి. ఇవన్నీ కేవలం అర్ధ కిలో చక్కెర పెట్టి తీసుకొచ్చిన చూడండి ఎన్ని పడ్డాయో. ఇగ టైం అయితే 11 అయితుంది. ఇగ ఆకలైతుందని ఇగ వెళ్లి టిఫిన్ అయితే ఇద్దామని వెళ్ళాననమాట. ఈ లోడిపోకమంటే టిఫిన్ అయితే చాలా బాగుంటది. ఇగ నేనైతే వెళ్లి ప్లేట్ దోస చేసుకున్నాననమాట. ఇగ నాకైతే ప్లేట్‌కో దోస అయితే రూ. 25 పడ్డదనమాట ప్లేటు. ఇగ టిఫిన్ చేసేసి నేనైతే ఇంటికెళ్ళాననమాట. ఇగ వెళ్ళే ముందైతే మీరైతే ఫాలో చేసుకోండి. బై మరి.